మనం చేసిన ప్రయాణాలు అనేకమైన ఉన్నాయి. అది వ్యక్తిగత ప్రయాణం అయి ఉండొచ్చు, కుటుంబ ప్రయాణం అయి ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రయాణము తన కొరకు చేయగలిగిన ప్రయాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన పంద్యములో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి, కంగారు పడకూడదు. మనకేముండాలి? ఓపికతో మనము పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దలు అన్నారు, నిదానమే ప్రధానము. స్పీడ్కి వెళ్ళిపోతే ఏం జరుగుతుందంట? ప్రమాదాలు జరగవచ్చు, ఒక్కోసారి ప్రాణము కూడా పోవచ్చు, ఒక్కోసారి కాళ్ళు చెయ్యి ఎరగొచ్చు, ఒక్కోసారి తలకు గాయము తగలొచ్చు. ఒకవేళ తలకి తగిలిందంటే ఆడు ఉన్నా ఒకటే, చచ్చిన ఒకటే, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కనుక మనము కూడా దేవుని వాక్యం చెప్తుంది ఓపిక కలిగి ఉండాలి. దేని కొరకు ఓపిక? దేవుడు ఇచ్చు బహుమానమును పొందడానికి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చు ఈ లోకములో మనకు పెట్టబడిన పంద్యాలే కానీ, చదువుల్లో కానీ, దేనిల్లో కానీ మనుషులు మనకేం చేస్తారు? మనుషులు మనకు బహుమానాలు ఇస్తారు. అయితే ఓపికతో పరిగెడితే మనకి ఎవరిస్తారంట బహుమానము? దేవుడే స్వయముగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటాను, దైవిక సంపూర్ణత. చెప్పండి, దైవిక సంపూర్ణత ఏంటి? 9 అనేది దైవిక సంపూర్ణత. దేవుడు ఇది ముగించబడింది, ఇది సమాప్తము అయ్యిందన్నాడు. ఏది సమాప్తమైంది? మనల్ని విడిపించడానికి, మనల్ని స్వతంత్రులుగా చేయడానికి, తన బిడ్డలుగా మనల్ని మార్చుకోవడానికి దేవుడు చిందించిన విలువైన రక్తము ద్వారా మనం ఏమైపోయాము? తన సొత్తుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంతిమ కాలములో మనము అంతిమ విశ్వాసమును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అంతిమ విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి. దైవికమైన సంపూర్ణత దేవుడు మనకిచ్చాడు. ఎందుకు? ఆ దైవాన్ని మనము సంపూర్ణముగా సేవిస్తామని, ఆ దైవాన్ని సంపూర్ణంగా మనం అనుసరిస్తామని, ఆ దైవము చెప్పిన మాటలను జాగ్రత్తగా విని గైకొని తన చిత్తమును పరలోకమందు ఏ విధంగా జరుగుతుందో ఈ భూమి మీద కూడా ఆయన చిత్తమును నెరవేర్చాలనే ఆ దైవము మనల్ని స్వతంత్రులుగా చేసింది. చప్పలు కొడుతూ గట్టిగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5:3-11 చూసుకుంటే 9 ధన్యతలు అక్కడ ఉన్నాయి, 9 శుభములు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఎవ్రీ నెంబర్. 1కి ప్రాధాన్యత ఇచ్చాడు, 2కు ప్రాధాన్యత ఇచ్చాడు, 3కు ప్రాధాన్యత ఇచ్చాడు, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి దేవుడు ఏం చేశాడంట? గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు ఆ గొప్ప ప్రాధాన్యతలో నీవు నేను ఉండాలంటే ఈ 9వ నెలలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దైవికమైన సంపూర్ణత. నేను తండ్రి చిత్తమును నెరవేర్చడానికే వచ్చాను, అదే నా ఆహారము అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన సమాప్తం చేశాడు. ఎందుకోసం ఆయన దేన్ని సమాప్తం చేశాడు? లోకాన్ని సమాప్తం చేశాడు. మనము ఇప్పుడు దేవుని కొరకు ప్రారంభము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడి రోజు ఈ మాట నీతో మాట్లాడేపాటికి నువ్వు ముసల్దానివి అయిపోయావేమో, ముసలోడు అయిపోయావేమో, యవనస్తుడుగా ఉన్నావేమో, మంచి మరి ఏమంటారు బలము కలిగిన స్థితిలో పిల్లలుగా ఉన్నారేమో. ఇప్పటి నుండి మీరు మీ పాతవి ముగించుకుని దేవునిలో ప్రారంభము చేయగలిగితే అద్భుతమైన బహుమానమును దేవుడు ఇస్తాడు. ఈ లోకములో చూడండి, ఎవరిన బహుమతులు ఇస్తే అది కొంతమందికే తెలుస్తుంది, కానీ దేవుడిచ్చే బహుమతి ప్రపంచం అంతటికి తెలుస్తుంది. ఆయన ఏం సీక్రెట్గా దొంగచాటుకి ఇచ్చేవాడు కాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి దినం చెప్పాలి? ప్రభువు ఈ దినానికి పేరు ఒక పరిశుద్ధ దినమా? విశ్రాంతి దినం. దేనికి విశ్రాంతి? లోకముకు, లోక కార్యక్రమాలకు మనము విశ్రాంతి ఇచ్చి దైవ కార్యక్రమములో ఈరోజు మనము మునిగి తేలవలసిన దినం. దేవునికి స్తోత్రం. ఓ భక్తుడు అంటున్నాడు, పాదాల కొలంత సరిపోదయ్యా, మోకాళ్ళలో సరిపోదయ్యా, ఈతలు మునిగి లేదయ్యా, తేలి తేలి ఏమన్నాడు? తేలి తేలి పాదాల వరకు, మోకాళ్ళ లోతు సరిపోదు. నేనేం చేయాలా? ఈతలు మునిగి లేవాలి. అందుకే రండయ్యా బోధకుడా, ఎండని నదిలా, ఎండని నదిలా నీవు వచ్చి నీ జీవ జలపు ఊటలతో మమ్ములను తృప్తిపరచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా రావాలి దేవుడు? ఎండని నది వలె. ఈరోజు ఎక్కడ చూసిన భయంకరమైన వర్షాలు, వరదలు వచ్చి ఉండలేక, విడిచిపెట్టలేక ఎంతో నానా అవస్థలు పడుతున్నారు. అయితే మన దేవుడిచ్చు జీవ జలము ఎటువంటిదో తెలుసా? మనల్ని నష్టము చేసేది కాదు, మనల్ని బయటకు పారదోలేది కాదు. ఆ జీవ జలపు ఊటలో ఉన్న మధురమును అనుభవిస్తూ ఆయన కొరకు బ్రతకగలిగిన శక్తిని ఇచ్చేదే దేవుడిచ్చు జీవ జలపు ఊట. అందుకే భక్తులు అన్నాడు, పాదాల కొలంత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నేను నీలో ఈతలు మునిగి లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు దండిగా ఉన్నోడు చక్కగా ఈత కొట్టగలుగుతాడు. నీళ్ళు లేనివాడు ఏం చేస్తాడు? వచ్చినా చెప్పండి, అర్థమవుతుందా? అందుకే ఏ సంఘము దేవుని జీవ జలము కొరకు ఎదురు చూస్తుందో ఆ సంఘమును దేవుడు తృప్తిపరిచే రీతిగా కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి జీవజలపు ఊట సంఘానికి కావాలి అంటే, ఈ జీవజలపు ఊటను మనం అనుభవించాలంటే మనము కొన్ని పనులు చేయాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైంది? మన ముందు దేవుడు గొప్ప సాక్ష్య సమూహమును పెట్టాడంట. అందుకే విశ్వాసానికి కర్త అయినా దాన్ని కొనసాగించు వాడనైన దేవుని వైపే మనము చూడాలి. హలో, ఎవరి వైపు చూస్తున్నారు అంటాం,
కానీ చూడం, అంటాం కానీ, అందుకే అంటల ద్వారా తంటలొచ్చి సంసారాలు చిన్న భిన్నము అయిపోతున్నాయి. ఎవరు ఈ సాక్ష్య సమూహము? ఎవరు ఆ మేఘము వలె మనలో కమ్ముకున్న సాక్ష్య సమూహం అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి, స్త్రీల గురించి సాక్ష్యమును పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యము పలుకుతున్నాడు. అందుకే వారిని మన ముందు ఒక మేఘము వలె ఉంచాడు. వారు ప్రభు కొరకు ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, కొంతమంది రంపముల చేత కొయ్యబడ్డారు. అయినా వారి జీవ కిరీటమును వారు పొందుకున్నారు. ఎందుకు? ఆ విశ్వాస యాత్ర నుండి వారు ఏమాత్రము పక్కకు తొలగలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలాగా, నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. పోదామని మనసు వస్తే పోతావు, లేకపోతే ఇంట్లో దుప్పటి కప్పేసి పడుకుంటావు. ఎందుకు వర్షం దేవుడు ఆపాడు తెలుసా? అసలు నువ్వు వస్తావా రావా? ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, ఏమో రాలేదంటే వర్షం సార్, అదొక సాకు చెప్తావు కదా. అందుకే ప్రకృతిని దేవుడు ఏం చేశాడు? చెప్పండి, ఆపేశాడు. మళ్ళా పడదంటే ఖచ్చితంగా పడుతుంది, దుమ్ము లేపేస్తుంది. కానీ ప్రభువును ఆరాధించడానికి ప్రకృతి కూడా అడ్డు పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి ఈరోజు. అయినా సమయానికి రాగలిగావా? అయినా ప్రభు చెంతకు త్వరగా నువ్వు రాగలిగావా? గలిలయలోని అలలు, ఆ తుఫానును యేసయ్య ఒక్కసారి చూడగానే అవి మిక్కిలి నిమ్మలమైపోయాయండి. ఎంత అద్భుతం! గద్దింపగా చూడగా అక్కడ అద్భుతాలు జరిగాయి. అందుకే భక్తుడు అన్నాడు, యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసో ప్రభువా. ఆయన ఊసు ఆగినా మనము చిత్రాలుగా విన్నాం, వింటున్నాం, వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన చిత్రాలు ఎన్నిసార్లు విన్నా అవి నూతన అనుభవాలను మనకు కలిగింపచేస్తున్నాయి. నూతన మధురమును దాని నుండి దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసో నీది ఎంత వరాల మనసు. అవునా కదా? దేవుని మనసు ఏంటంట? వరాల మనసు. అందుకే నేను మాట్లాడతా, పెద్దల మాట సద్ది మూట, దేవుని మాట వరాల మూట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తెరిచినా, ఎప్పుడు చదివినా, ఎప్పుడు విన్నా, ఎప్పుడు నేర్చుకుంటున్నా అది మన జీవితాలలో గొప్ప వరాలను కురిపిస్తుంది. ఆ వరములను పొందుకుంటేనే దేవుడిచ్చు జీవ కిరీటమును పొందుకోవడానికి నీవు అర్హుడవు, అర్హురాలవుతావు. ఎలాంటి పంద్యము? విశ్వాసులు పరిగెత్తవలసింది. పొట్టకూటి కోసం పరిగెడుతున్నాం, జేబు నింపుకోవడానికి పరిగెడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, దానిల కోసం ప్రార్థనలు కూడా ఎగరగొట్టేస్తున్నాం. ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు వచ్చి మా ఇంట్లో పరిస్థితి ఇలాగ ఉంది, ప్రార్థన చేయండి, నువ్వు అడక్క తప్పదు, అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఏం మాట్లాడను. ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్. ఆ రోజు రాబోతుంది, ఆ రోజు వచ్చి అడుగుతావు చూడు, ఆ రోజు అసలైన సమాధానం చెప్తాను నేను నీకు. ఈరోజు సంపాదన కొరకు ఏం మానేస్తున్నావు చెప్పండి? ప్రార్థన. నువ్వు ఎంత సంపాదిస్తావు అంత గోతులు నువ్వు పెట్టుకుంటున్నావు దేవుని దగ్గరికి రాకపోతే. గుర్తుపెట్టుకో, చేయడానికి శక్తినిస్తున్నవాడు దేవుడు, చేయడానికి బలం ఇస్తున్నవాడు దేవుడు. అటువంటి వాడిని ఇడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చూస్తా.
మీరు పనులు చేసుకోవడం నాకు తప్పు కాదు, ప్రార్థన మానడము 100% తప్పు. మనం చాలా ఈజీగా అంటాం, ఈ వారం నాకు మనసు లేదు. ఎక్కడికి రావడానికి మనసు లేదు? చెప్పు. నీ భర్త మాట వినడానికి నీకు మనసు లేకపోవచ్చు, ఆడితో కలిసి కాపురం చేయడానికి నీకు మనసు లేకపోవచ్చు, కానీ ప్రాణం ఇచ్చిన దేవునితో ఏమంటున్నావు? నువ్వు ఏమంటున్నావు? దేవుని దగ్గర మనసు లేదా? ఆ మనసు నిండా పిచాచి పడితే ఇంకేం మనసు వస్తుంది నీకు? చెడు బుద్ధులు పుట్టుకొస్తే ఇంకేం నిలబడగలుగుతావు నీవు? అందుకే దేవుడు అంట పై వేషాలను చూచేవాడు కాదంట. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? హృదయాంతరంగమును చూస్తున్నాడు. నువ్వు ఏ ఆలోచనతో చేస్తున్నావో, ఏ ఆలోచనతో నీవు ఉంటున్నావో, ఏ ఆలోచన ద్వారా నువ్వు కథలు అల్లుతున్నావో సమస్తం ఎరిగినవాడు. ఖచ్చితంగా రేపో మాపో ఆ లెక్కలు ఖచ్చితంగా దేవుడు చెప్పండి లెక్కలు ఖచ్చితంగా దేవుడు తీస్తాడు బయటికి. అందుకే వాని క్రియల చెప్పున నేను జీతమునివ్వడానికి ఇప్పుడేదో ఆట ఆడేసి మురిసిపోవడం కాదు. రేపు దేవుడు నిన్ను నిరూపణ చేస్తే అప్పుడు నువ్వేమవుతావు ఒక్కసారి నేను ఆలోచించాలి. అందుకే ఇందాక మనం చదువుకున్న మాటల్లో 1-2 వచనాల్లో ఏముంది? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఈరోజు క్రైస్తవునికి ప్రమాణమైనది దేవుని వాక్యం. ఎవడు ఎన్ని సొల్లు కవర్లు చెప్పని, ఎవడు బైబిల్ని ఎలా దూషించినా ఈరోజు ప్రపంచమంతా యేసు మాటను నమ్మి యేసును వెంబడిస్తుంది. ఎంత గొప్పది దేవుని వాక్యం. ఆయన మాటకేముందంట? ప్రభావం ఉంది. హిస్ వర్డ్ కెన్ డూ ఎనీథింగ్ ఆర్ చేంజ్ ఎనీథింగ్. మాట ద్వారా కలిగింది సృష్టి. వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? వెలుగు కలిగింది. కానీ నిన్ను నా దగ్గరికి వచ్చేపాటికి మాట ద్వారా కలపలేదు. ఆయన తన చేతి ద్వారా చేసి నాసికారంధ్రంలో ఏం ఊదాడంట? జీవవాయువు ఊదాడు. అందుకే సృష్టిని ఏలేవారిగా దేవుడు మనల్ని చేశాడు. పరిస్థితులను ఏలేవారిగా మనల్ని చేశాడు. పరిస్థితులను అధిగమించే వారిగా మనల్ని చేశాడు. దేవుడు చెప్పింది చేయకుండా వీడు సొంతంగా ఏం చేస్తుంటాడు చెప్పండి? సొంతంగా చెప్పండి. భార్యను సాధిస్తూ ఉంటాడు, కొంతమంది భార్యలు భర్తలను సాధిస్తూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను సాధిస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను సాధిస్తారు. దేన్ని సాధించాలి? మనం లోకాన్ని సాధించాలి. అందుకే మాట చూడండి, చదవండి ఒకసారి. సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి రెండు విడిచిపెట్టాలంట. ఏం చేయాలండి? భారమును, రెండోది సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈ రెండిటిని నువ్వు అందుకే కదా సమస్త భారము మోయిచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్ద నుండి పోండి అనలేదు. ఏమన్నాడు? నా యొద్దకు రండి. దేవుడు ఎప్పుడు చెప్పడదు, సాతాను ఎప్పుడు సులువుగా చిక్కులు. మనం భారము నుండి సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనం ఏం చేయాలంట? మనం వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. లీవ్ ఎవ్రీథింగ్. చూడదో నువ్వు విడిచిపెడితే గొప్ప ప్రారంభము నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు మానగలిగితే గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయడానికి చెప్పండి. అందుకంటున్నా కదా, దూరదర్శనం వచ్చిన తర్వాత దైవ దర్శనమే లేకుండా పోయిందంట.
ఏమొచ్చాక? ఇప్పుడంటే డిష్లు అవి వచ్చాయి. ఒకప్పుడు దూరదర్శన్ యాంటీనా పెట్టుకునేవాళ్ళు పైన, అర్థమైందా? అవి టీవీలు రానంత వరకు, అవి ఏమి లేనంత వరకు అందరూ దైవ దర్శనంతో ఉండేవారంట. భయం కలిగి, భక్తి కలిగి, వాక్యానుసారంగా బ్రతుకుతూ, మంచి కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా మంచిగా ఉండేవారంట. ఈ దూరదర్శనం వచ్చాక ఏం దూరింది ఇప్పుడు చెప్పండి? దూరదర్శనం వచ్చాక ఏమైంది? దైవ దర్శనాన్ని పక్కకు పెట్టి అత్తనట్ట చంపాలా, కోడలనట్ట చంపాలా, మామనట్ట చంపాలా, తండ్రినట్ట చంపాలా, వాళ్ళ కళ్ళు ఎట్ట ముయ్యాలా, ఎట్ట ప్రేమించుకుని లెగిసిపోవాలా, ఎట్ట కుటుంబాలను చిన్నాభిన్నం చెయ్యాలా. ఆడవాళ్ళు చాలా అబద్ధాలు చెప్తుంటారు నాకు. యూట్యూబ్లో చూసి చేసాం వంటలు అంటారు. మంచిదే, యూట్యూబ్లో చూడవలసింది చూడు, నేర్చుకో. చూడకూడని కూడా చూసావనుకో, అది నెక్క నడిపిస్తుంది. సులువుగా చిక్కులు పెట్టు సాతాను. ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుకు చెప్పండి, అసలు చేసిన దాన్ని తిట్టరు, చేయని దాని మీద పడతారు వీళ్ళు. దేవుడు చేయని వాళ్ళని అంటలేదు, చేసేవారిని అంటున్నాడు. మీ భారం విడిచిపెట్టండి, సులువుగా చిక్కులలో పెట్టే పాపాన్ని. సులువుగా చిక్కు అంటే పాపం అంటే ఏంటి? వ్యభిచారమా? చెప్పనా? పాపం అంటే అబద్ధము కూడా పాపమే. సులువుగా చెప్పేస్తాం, సులువుగా అబద్ధం కూడా. అందుకే దేవుని దృష్టిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పటికి మనం దేవునికి ఏం చేస్తూ ఉండాలంట? సమర్పించుకుంటూ ఉండాలి ప్రతి ఉదయం, ప్రతి ఉదయం. అందుకే నేనంట మన ఇల్లు పూజారి ఇల్లు వలె ఉండాలంట. ఎలాగుండాలి? పూజారి ఇంటిలో నిత్యము బలులు అర్పించబడుతుంటాయి. ఇప్పుడు ఏ బలు అర్పించాలా? నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించబడాలా. అందుకే ఉదయమే ప్రభు పాదముల దగ్గరకు రావాలా, దేవుణ్ణి పట్టుకుని ఏడవాలి. ఎవరు చేశారు బైబిల్లో అలాగా? యోబు చేశాడు. ఎవరు చేశారు? యోబు చేశాడు. నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయవు, సింపుల్గా వచ్చి పాస్టర్ గారు మా కొడుకు గురించి ప్రార్థన. ఫస్ట్ నీ ప్రార్థన అవసరం నీ పిల్లలకు. మా ప్రార్థన నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ నీ పిల్లల కొరకు ఎక్కువ ఎవరు ప్రార్థన చేయాలా? నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారు పిల్లల కొరకు ప్రార్థన? అంత టైం యాడ్ ఉంది, అవునా కదా? 24 గంటల టైంలో, 24 గంటల టైంలో పావు గంట దేవునికి సరిపోద్దా? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణము మనం చూస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ప్రయాణంలో కాపాడుతున్నాడు, వ్యాపారంలో కాపాడుతున్నాడు, పని స్థలముల్లో కాపాడుతున్నాడు, ప్రతి విషయంలో గ్యాస్ దగ్గర పని చేసుకుంటున్నప్పుడు కాపాడుతున్నాడు, అవునా కదా? చెప్పండి. ప్రతి దాని నుండి దేవుడు మన ప్రతి క్షణం కాపాడుతుంటే మనమేం చేస్తున్నాం చెప్పండి? అందుకే ప్రతి క్షణము మన నోట ఆయన స్తుతి ఉండాలంట, పాట పాడుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. నువ్వే పనిలో ఉన్నా ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన సన్నిధి అక్కడ ఎటువంటి నష్టము జరగకుండా కాపాడుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చర్చిలో ఒక అమ్మాయి దోర్నాల్లో ఉంది, గ్యాస్ లీక్ అయిపోయింది, తెలియదు ఆమెకి. సెల్ ఫోన్లో మన వాక్యం వింటా ఉందంట. ఏం చేస్తుంది? వాక్యం వింటా ఉంది. అదే వాక్యం కూడా ఏదో పనులు చేసి ఏదో చేసుకుంటే పేలిపోనంట. వాక్యం వింటుంటుంటే వాసన వస్తుందంట. ఏంటబ్బా చెప్పి చూడగానే కూతురు వచ్చారిందంట. అమ్మ ఏదో వాసన వస్తుంది. వెంటనే ఆమె వెళ్ళి ఆ గ్యాస్ని ఏం చేసింది? కట్టేసి. ఆమె సాక్ష్యం చెప్తుంది, మేము ఇంకా వాక్యం వినకుండా ఏదో పనిలో ఉంటే ఏదో దేశాలకు వెళ్ళిపోతాం కదా, గొప్ప ప్రమాదము జరిగేది. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆమె ఏమంటుంది? వాక్యము వినుట వలన ప్రమాదము నుండి మేము తప్పింపబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఎక్కడి నుంచి తప్పించబడాలి? భారముల నుండి, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, యేసు వైపే చూచుచు. వాటిని విడిచిపెట్టాలా? వీటిని విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలా చెప్పండి?
నిన్ను చూడ కనులీయుమా దేవా పాడ. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు అంటున్నారు? ఒక గుడ్డివాడు. ఈరోజు మన కళ్ళున్నాయి, శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉపాయాలున్నాయి. కానీ అవన్నీ బూడిదలో పోసినా పన్నీర్ అయిపోతుంది. ఆడికున్న ఆశ ఒకటే, యేసు గురించిన మాటలు విన్నాడు, ఆయన ఎవరో నేను చూడాలనుకున్నాడు. జక్కయ్య కూడా వచ్చాడు. జక్కయ్య కూడా వచ్చాడు. పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడంట. ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఆకుల్లో చూస్తున్నా, బా యేసయ్య ఎంత బాగున్నాడు, జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటున్నాడు. యేసుప్రభు అంటే నన్ను చూస్తే కాదురా జన్మధన్యమయ్యేది, నన్ను నీలోకి ఆహ్వానిస్తే జన్మధన్యం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి అన్నాడు, జక్కయ్య కిందికి రా. దేవునికి స్తోత్రం. మేడు చెట్టు నున్నగా ఉంటుందంట. అంటే అందరి పక్కన ఇంతకుముందు తైలం చెట్లు ఉండేవి, చూసారా? తైలం చెట్టు ఎవరిని ఎక్కగలుగుతారా? ఎందుకు? మరి పొట్టోడు ఎట్టెక్కాడో తెలీదు, మొత్తానికి ఎక్కడికి ఎక్కేశాడు? ఎక్కింది మనుషులు ఎవరికి, కానీ ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. దిగాడు. నీ ఇంటికి నేను వస్తున్నాను అన్నాడు. ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు. ఇంటి గుమ్మం దగ్గర వేసే ఆపేసి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర ఎక్కువ తీసుకున్నానో దానికి రెట్టింపు వారికి నేను ఇచ్చేసి. అప్పుడు వేసి అంటున్నాడు, నేడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. కారణం, భారమును విడిచిపెట్టాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాడు. ఇంటికి ఏమొచ్చింది? 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 జక్కయ్య విన్నాడంతే యేసయ్య గురించి, కానీ నువ్వు విన్నావు, కన్నావు, చూచావు. దేవుని కార్యాలు నీ జీవితంలో, నీ ప్రక్కవారి జీవితంలో, నీ కుటుంబాలలో, నీ సంఘములో జరిగిన ప్రతి అద్భుతాలను చూస్తూ కూడా నువ్వు ఇంకా ఆయనను ఏం చేయలేకపోతున్నావు? లోనికి ఆహ్వానించలేకపోతున్నావు. లోనికి ఆహ్వానించలేకపోతున్నావు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అనుకుంటున్నాడు, నేను అద్భుతమైన పందెంలో పరిగెడుతున్నాను. నువ్వు పరిగెత్తాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏముండాలి చెప్పండి? పోలీస్ ట్రైనింగ్లో నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే దేర్ షుడ్ బి సమ్ క్వాలిఫికేషన్స్. అది లేకపోతే యు ఆర్ అవుట్. దేవునిలో కూడా సేమ్. అందుకే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి తిమోతి గారు? పౌలు గారి శిష్యుడు. తిమోతి గారు చిన్నోడు కాదు, 3 తరాలను చూశాడు. ఏంటండి చెప్పండి? 3 తరాలను ఎవరిని చూశాడు? అవ్వ అయినా లోయని చూచాడు, తల్లి అయినా యునిక్యాను చూచాడు. అంటే అవ్వ భక్తిని చూచాడు, తల్లి భక్తిని చూచాడు. ఇప్పుడు మనవడు అవ్వకు, యునిక్యాకు కొడుకు అయిన తిమోతి జీవితాన్ని కూడా చూస్తూ ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుని ఎదుట నిన్ను నువ్వు యోగ్యునిగా. దేవునికి స్తోత్రం. మనం ఎట్టా తలస్నానం చేసుకుని మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని దేవుని ఎదుటికి వస్తే మనం యోగ్యులం అనుకుంటాం, అవునా? అదా యోగ్యత అంటే? యోగ్యత అంటే ఏంటో తెలుసా? ఆయన నిన్ను చూడ్చేటట్టుగా. నువ్వు ఆయన్ని చూస్తున్నావు కరెక్టే, ఆయన ఎవరిని చూడాలా చెప్పండి? వీడే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. అలా యోగ్యుడిగా ఎంపబడినవాడు ఎవరు తెలుసా? దావీదు.
పరిశుద్ధుడా, చెప్పిన వాణిని దాసును, నా మట్టి జ్ఞానమును మరుగుపరిచి మాతో నువ్వు మాట్లాడావు. వందనాలయ్యా. మా ముందు పెట్టబడిన ఈ పంద్యములో ఓపికతో పరిగెత్తే కృప దయచేయండి. మమ్మల్ని బలహీన పరుస్తున్న అంధకార శక్తులను మాలో నుండి బయటకు పారదోలమని ప్రార్థిస్తున్నా. నిన్ను నెగ్గించే బిడ్డలుగా, నిన్ను మెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మీరు చేసి నడిపించి కార్యమును జరిపించు. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఈ మాటలన్నీ మా హృదయాల్లో నాటబడి గొప్ప ఫలభరితముగా మా జీవితాలు ఉండే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.